ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రక్షణ ధ్వని ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ, ముఖ్యంగా ఆత్మీయ సహోదరులందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలి అన్నది మా యొక్క ఆశ, మా ప్రార్థన. అంతేకాకుండా మీరందరూ ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లాలి అన్నది మా యొక్క ఆశ. దేవుని కృప ద్వారా 2025వ సంవత్సరము చాలా త్వరగా మరి దినములు గతించిపోతూ ఉన్నాయి. అప్పుడే మొదటి నెల గతించిపోయింది, 2వ నెలలోనికి ప్రవేశించాము. దేవుని కృప ద్వారా దేవుడు ఇంతవరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. టీవీ పరిచర్య ఇంతకాలము జరగడము, ఈ విధంగా ముందుకు సాగడము అన్నది కేవలం దేవుని యొక్క కృపగా నేను భావిస్తున్నాను. అర్హత లేదు, యోగ్యత లేదు, మరి అంత స్తోమత కూడా లేదు, కేవలము దేవుని యొక్క కృప. ఎంతోమంది బిడ్డలు వారి యొక్క రాబడిలో, వారి కష్టార్జితంలో మరి ఈ టీవీ పరిచర్య కొరకు, ముఖ్యంగా మన కార్యక్రమం కొరకు వారు చేతులు చాపడము నిజంగా నేను వారిని అభినందిస్తున్నాను. దేవుడు అటువంటి బిడ్డలందరినీ గొప్పగా దీవించునుగాక. నిజంగా మీరు ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించబడితే, ఆదరించబడితే, బలపడితే గనుక మీ వంతు సహకారాన్ని అందించండి. కేవలము దేవుని మహిమార్థమై ఈ కార్యక్రమం జరగాలి. పేరు ప్రఖ్యాతల కొరకు మనం ఏది చేయకూడదు. ముఖ్యంగా దేవుని పని కదా, దేవుని నామ మహిమ కొరకే జరిగించాలి. కాబట్టి మరి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. దేవుని కృప ద్వారా ఈ యొక్క 2వ నెలలో మనం ప్రవేశించాం. ఈరోజు రేపు కూడా మంచిర్యాల ప్రాంతంలో సభలు జరుగుతూ ఉన్నాయి. మందిర వార్షికోత్సవానికి ఆహ్వానించబడ్డాను. అదేవిధంగా సేవకుల సదస్సు కూడా ఈరోజు ఉంది. దయచేసి ప్రార్థించండి. ఆ ప్రాంతంలో ఉన్నవారు దయచేసి ఆ స్క్రీన్ పైన కనబడే ఆ అడ్రస్కి మీరు రండి, పాల్గొనండి. దేవుని చిత్తం అయితే మనం కలుసుకుందాం. ఆ విధంగా ఒకరిని ఒకరము చూస్తూ ప్రభు నామాన్ని గణపరుచుదాం. ఆ విధంగా ప్రభు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరి ప్రభునందు సంతోషిస్తూ ముందుకు వెళ్దాం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ప్రాంత ప్రజలందరికీ, ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో కోరుచున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనం ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఈ యెషయా గ్రంథంలో ముఖ్యంగా మరి ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథముగా, మరి పెద్ద ప్రవక్తలు పుస్తకాలలో ఇది ఒక ప్రధానమైన పుస్తకముగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యేసు క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు ప్రవచించిన వారిలో యెషయా భక్తుడు కూడా ఒకరు అన్నది మనకు తెలుసు. ముఖ్యంగా 53వ అధ్యాయము యేసు క్రీస్తు యొక్క ఆయన చేయబోయే త్యాగమును గూర్చి 53వ అధ్యాయంలో మనము చూస్తాం. యెషయా భక్తుడు నిజంగానే దేవుడు తనను గొప్పగా వాడుకున్నాడు. అతడు ఒక ప్రభు కొరకు హతసాక్షిగా మారినటువంటి సాక్ష్యము చరిత్రలో మనం చూడగలుగుతాం. నిజంగా అతన్ని రంపముతో కోసి చంపడం జరిగింది. ఆ విధంగా ప్రభు కొరకు హతసాక్షిగా మారిన తన జీవితం, నిజంగా తనను ప్రభు వాడుకున్న విధానము చాలా అద్భుతం. నిజంగా రానయ్యున్నటువంటి మెస్సయ్య మరి తన యొక్క నామములు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఏ విధంగా పిలువబడతాడు, అతడు ఏ గర్భంలో జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, ఏ విధంగా మరణిస్తాడు అన్నది మరి 9వ అధ్యాయంలో కానీ, ఇక్కడ ఆయన ఏ విధంగా తాను చేయబోయే త్యాగమును గురించి 53వ అధ్యాయంలో అవన్నీ విషయాలు మాట్లాడుతూ మరి 55వ అధ్యాయానికి వచ్చేసరికి ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఆహ్వానమునిస్తున్నాడు. నిజంగా దేవుడు ఎవరిని తృణీకరించలేదు, దేవుడు ఆహ్వానించాడు కదా. మరి
ఈ ఆహ్వానము కొన్నిసార్లు అందరికీ దొరకదు, అంతటా దొరకదు కదా. అన్ని మందిరాల్లో అందరికి ఆహ్వానం ఉండదు కదా. మీకు తెలుసు, లోకంలో చాలా టెంపుల్స్ ఉంటాయి, మనకు తెలుసు కదా, దేవాలయాలు ఉంటాయి. కానీ అక్కడ అందరికీ ఆహ్వానం ఉండదు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలుండదు. గమనించండి, పలాని వాళ్ళే రావాలి, పలాని కులం వారే రావాలి, పలాని గోత్రం వాళ్ళే రావాలి, అందరికీ ప్రవేశం ఉండదు. వారెంత గొప్పవారైనా సరే వారి కులమును బట్టి, వారి గోత్రమును బట్టి మాత్రమే ప్రవేశం ఉంటుంది దైవ బిడ్డలారా. కానీ నిజమైన దేవుడు, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినవాడు, మెస్సయ్యగా వచ్చినవాడు, ప్రజల పక్షమున ప్రాణత్యాగము చేసినటువంటి వాడు, అదే మనం 53వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. ఆ విషయాలన్నిటిని కూడా ఆయన చేసిన త్యాగం, ఇదంతా కూడా కల్పిత కథ కాదు, కల్పించినటువంటి విషయాలు కావు, ఇవన్నీ వాస్తవాలు. అందుకోసమే 55వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఆహ్వానమునిస్తున్నాడు కదా. కార్యమంతా జరిగించి, త్యాగమునంతా చేసి, అక్కడ ఆ కార్యమును సంపూర్తి చేసి, కార్యమును అక్కడ చేసినటువంటి క్రియను ప్రజల ముందు ఉంచి అప్పుడు ఆహ్వానమునిస్తున్నాడు. నిజమే, ఏమని ఆహ్వానం ఇస్తున్నాడంటే గమనించండి, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. గమనించండి, ఈరోజు మనం ధ్యానించే అంశం కూడా అదే, ఆశ కలిగిన వారికి దేవుడిచ్చే ఆహ్వానము. ఆశ కలిగిన వారికి దేవుడిచ్చే ఆహ్వానము. ఏదైనా పొందుకోవాలి అంటే, అందుకోవాలి అంటే కదా, దాన్ని అనుభవించాలంటే ముందు ఏముండాలి అంటే ఆశ ఉండాలి. ఖచ్చితంగా ఎవరైతే ఆశపడతారో, ఆశ కలిగిన వారికి తప్పకుండా తృప్తి ఉంటుంది. ప్రభు తన గ్రంథంలో, వాక్యంలో కూడా ఆ మాట గుర్తు చేస్తాడు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడని. గమనించండి, లోకరీతిగా మనం ఆలోచించినా కానీ ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఏదైనా పొందుకోవాలని ఆశ ఉంటే ఖచ్చితంగా అది సాధించడానికి అవకాశం ఉంటుంది కదా. ఏదైనా ఒక మంచి గేమ్లో పార్టిసిపేట్ చేసి నిజంగా నేను ఆ బహుమతి పొందుకోవాలి, ఫస్ట్ ప్రైజ్ పొందుకోవాలి అని ఎవరైతే ఆశపడతారో, ఆ ఆశను ముందు పెట్టుకొని ఎవరైతే ప్రయాసపడతారో దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అదేవిధంగా ప్రభువు కూడా కోరుకుంటున్నాడు ఏంటి అంటే ఆశ. ఎవరికైతే ఆశ ఉందో కదా, దప్పిగొనిన వారిలారా కదా, ఎవరికైతే దప్పిక ఉందో ఆయన ఇస్తున్న ఆహ్వానం ఏంటంటే నీళ్ళ యొద్దకు రండి. ఇక్కడ గమనించండి, ఆశ గల వారికి దేవుడిచ్చేటటువంటి ఆహ్వానం. ఇక్కడ మొదటి విషయాన్ని మనం చూస్తే రావాల్సిన స్థలమును గురించి చూస్తున్నాం. ఎక్కడికి రావాలి కదా, దాహం ఉంది, దప్పిక ఉంది, ఎక్కడికి రావాలి? ఎక్కడికైనా వెళ్తే మన దాహం తీరుతుందా? గమనించండి, దాహం ఉన్నప్పుడు వాస్తవానికి లోకరీతిగా మనం జనరల్గా సహజంగా మనం చూసే విషయాలు కూడా, మంచి దాహం ఉన్నప్పుడు ఆ సమయంలో టీ ఇస్తే కుదురుతుందా? ఆ సమయంలో భోజనం పెడితే కుదురుతుందా? ఆ టైంలో ఇంకేదో ఫ్రూట్స్ ఇస్తే కుదురుతుందా? ఆ టైంలో కూల్ డ్రింక్స్ ఇచ్చినా కుదరవు. కొన్నిసార్లు చల్లటి పానీయం ఇచ్చినా దాహం తీరదు. ఆ టైంలో కావాల్సింది ఏంటంటే నీళ్లు కావాలి. వాస్తవానికి మీరు గమనించండి, ఆ టైంలో మంచి దాహంతో ఉన్నప్పుడు కూల్ డ్రింక్ ఇస్తే తాగుతారా? ముందు నీళ్ళు ఇవ్వండి అంటారు. ఎందుకు అంటే దాహమును తీర్చేది నీరు. అంటే దాహానికి కావాల్సింది, దాహము తీర్చదగింది ఏంటి అంటే నీరు. సరే, ఇక్కడ భౌతికంగా కేవలము ఆ నీళ్ళను గురించి ఇక్కడ కాదు మాట్లాడుతున్నది. దప్పిగొనిన వార్లారా నీళ్ళ యొద్దకు రండి అంటే ఇది భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన దాహంను గురించి మాట్లాడడం లేదు. కానీ గమనించండి, దప్పిక, ఆత్మీయ విషయాలలో దప్పిక. నిజమే, ప్రస్తుత పరిస్థితి ఆత్మీయ విషయాలలో చాలామంది దప్పిక కలిగి ఉన్నారు. చాలా సంతోషం. దేవుని గూర్చినటువంటి ఆకాంక్ష చాలామందికి వచ్చింది. భక్తిని గూర్చిన ఆకాంక్ష, ఆశ చాలామందిలో ఉంది కదా. లోకంలో ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రాలలో, మన ప్రజలు కదా, ఎక్కడ చూసినా భక్తి అనేది పెరిగింది. చాలా సంతోషం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. అటువంటి వాళ్ళను మనము కదా, వాళ్ళని గూర్చి తప్పుగా మాట్లాడే విషయం కాదు. దేవుని గూర్చిన ఆశ ఉంది, చాలా మంచిది. దేవుని గూర్చిన ఆశ ఉంది, చాలా మంచిది. భక్తి చేయాలనే ఆశ ఉంది, మంచిది. మందిరానికి, గుడికి వెళ్ళాలి అనే ఆశ ఉంది, అది మంచిదే. గమనించండి, కానీ ఎక్కడికి వెళ్ళాలి? నిజమైన స్థలానికి వెళ్ళాలి. నీ దాహము తీర్చే స్థలానికి వెళ్ళాలి. నీ దాహము తీరే స్థలానికి వెళ్ళాలి. అందుకోసమే ఇక్కడ మనము ఎవరికి ఆహ్వానం, ఆశ కలిగిన వారికి దేవుడిచ్చే ఆహ్వానంలో మొట్టమొదటి నేర్చుకోవాలి, రావాల్సిన స్థలం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, వేర్ టు గో కదా. నీళ్ళ యొద్దకు రండి. ఎవరు ఈ నీళ్లు? ఎక్కడైనా బైబిల్లో ఉందా? నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎన్నడూ దప్పిక కొనడు.
గమనించండి, ఆయన జీవ జల ఊట అనే మాట మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఒక్కసారి అది అట్లా ఉంచి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఈ మధ్యలో కూడా మనం విన్నాం ఈ మాటలు. ఒక్కసారి సందర్భాన్ని బట్టి చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటై అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. గమనించండి, నేను జీవజల ఊటను, జీవ జలముల ఊటను, నేను జీవజలముల ఊటనైన నన్ను ప్రజలు విడిచి ఉన్నారు, వారి కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని దేవుడు స్వయాన ఇర్మియా భక్తుని ద్వారా మాట్లాడుతూ బాధపడుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఎక్కడికి రావాలి? నీళ్ళ దగ్గరికి రావాలి. జీవజలములు, నీ యొక్క దాహాన్ని తీర్చే జీవజల ఊట అయినటువంటి యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ఇది ఈ మాటలు చెప్తే మతము అంటారు, ఈ మాటలు చెప్తే మత ప్రచారము అంటారు. గమనించండి, చరిత్రలో ప్రజల దాహాన్ని తీర్చింది ఎవరు? ప్రజల పాపము యొక్క దాహమును తీర్చింది ఎవరు? యేసు ప్రభువే కదా. నిజమే, దాహముతో ఉంది సమరయస్త్రీ. ఏంటి ఆమె దాహము అంటే ఒక రకమైనటువంటి లోకానుసారమైన దాహముతో ఉంది. తృప్తి లేని, ఎన్నడూ కూడా తన దేహము, తన జీవితము తృప్తి చెందనంతగా తన జీవితము ఒక దప్పిక, ఒక దాహముతో ఉంది. ప్రభు ఆమెను దర్శించినప్పుడు ఆ బావి దగ్గర, అమ్మా, ఈ నీళ్లు త్రాగేవాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎన్నడూ దప్పిక కొన్నాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇది వాస్తవము కాదా? ఇది సత్యము కాదా? గమనించండి, ఆత్మీయ విషయాలలో ఆకాంక్ష కలిగినటువంటి ఎన్నికలైన మా జీవితాలలో కూడా ఆ దప్పికను యేసు ప్రభుల వారు తీర్చారు. ఎంతో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, చాలా తృప్తిగా ఉన్నాం. గమనించండి, ఈరోజు ప్రభువును నమ్ముకున్న వారు ఎంత తృప్తిగా ఉంటారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి తృప్తి. ఇది మతం కాదమ్మా, ఇది మోసం కాదు, ఇది అన్యాయం కాదు, ఇది తప్పుడు మాటలు కాదు, భ్రమపరిచే మాటలు కాదు. భ్రమపరచడానికి, మోసం చేయడానికి ఇంత ప్రయాసం చేయనవసరం లేదు, ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎవరో బీదవారు, కూలీ కష్టం చేసుకునేవారు, అయ్యా ఈ సువార్త 10 మందికి వెళ్ళాలి, ఒక గ్రామానికి వెళ్ళాలి, ఒక పట్టణానికి వెళ్ళాలి, ప్రజలందరికీ వెళ్ళాలి అని ప్రయాసపడుతూ చెమటోడుస్తూ వారి కష్టార్జితంలో నుండి పరిచర్యలకు సహకరిస్తున్నారు అంటే గమనించండి, దీని వెనక దురుద్దేశం ఉంటుందా? దురాభిప్రాయం ఉంటుందా? మోసం ఉంటుందా? తృప్తి కావాలి. ప్రజలలో కావాల్సింది తృప్తి. ఈనాడు తృప్తి ఉందా? ప్రజలకు తృప్తి ఉందా? ఎంతో సంపాదిస్తున్నారు కదా, డబ్బుంటే తృప్తి అనుకుంటున్నారు కదా, పొలం ఉంటే, స్థలం ఉంటే, ఇల్లుంటే, వస్తు వాహనాలు ఉంటే, ఆభరణాలు ఉంటే తృప్తి అనుకుంటున్నారు. ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు. నీళ్ళ దగ్గరికి రా, నిజ దేవుడైనటువంటి నీ కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి ఆ యేసయ్య దగ్గరికి రా, నీళ్ళ ఊట దగ్గరికి రా, అప్పుడు నీకు తృప్తి. సమరయ స్త్రీకి తృప్తి దొరికింది, తృప్తి దొరికింది, తన జీవితం మారింది. ఇది వాస్తవం కాదా దైవ బిడ్డలారా? ఇది సత్యము అని మరొకసారి మనం చేస్తున్నాను. రావాల్సిన స్థలం ఎక్కడికి రావాలి? నీళ్ళ దగ్గరికి రావాలి. అదే 3వ వచనంలో కూడా అదే మాట అంటాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి. 55వ అధ్యాయం 3వ వచనంలో యెషయా గ్రంథం, చెవియొగ్గి నా యొద్దకు రండి, కమ్ టు మీ. యేసయ్య చెప్పిన ఆహ్వానం అదే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దీంట్లో ఎక్కడైనా సందేహము, ఎక్కడైనా మోసము, ఇందులో ఏదైనా అన్యాయము, అబద్ధం ఏదైనా ఉందా? ఎంత ఓపెన్ స్టేట్మెంట్ కదా. దీంట్లో తప్పేముంది చెప్పండి? ప్రభు దగ్గరికి వచ్చిన వారు తృప్తి చెందలేదా? ప్రభు దగ్గరికి వచ్చిన వారి దాహం తీరలేదా? గమనించండి, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. దప్పిక ఉంది మీలో, సంతోషమే. దాహం ఉంది, సంతోషమే. ఆశ ఉంది, భక్తి విషయంలో ఆకాంక్ష ఉంది, ఆశ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. దాహం ఉంది కదా అని రోడ్ల మీద తిరిగితే కుదురుతుందా? దాహం ఉంది కదా అని చెప్పి దాహముతో ఎక్కడెక్కడో మందిరాల వెంట తిరిగితే, పుణ్యక్షేత్రాలకు వెళ్తే దాహం తీరుతుందా?
ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నిజమైన జీవజల ఊట అయిన ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరు జీవజల ఊట అని చెప్పబడిన వ్యక్తి? చరిత్రలో ఉన్న వ్యక్తి ఎవరు? నేనే జీవజల ఊటను అని చెప్పింది ఎవరు అంటే యేసు ప్రభుల వారు. జీవజల ఊటనైనా నన్ను మర్చి ఉన్నారు, వారి కోసం నీళ్లు నిలవని తొట్లు కదా, నీళ్లు నిలవని తొట్టు, పగిలిపోయిన తొట్లు, అవి నిండుతాయా? ఎంత నింపితే నిండుతాయి? ఊట దగ్గరికి రారు, వేటితోనో నింపుకోవాలి, ఎక్కడి నుండో తెచ్చుకొని నింపుకోవాలి. నింపితే అది నిండవు, ఎందుకంటే అవి పగిలిపోయిన తొట్లు. అందుకోసం అన్నాడు నీళ్ళ దగ్గరికి రావాలి. సరే, పొందుకోవాల్సిన విధానం ఏంటో చూద్దాం. మొదటిది రావాల్సిన స్థలం చూసాము. రెండవది ఏ విధంగా పొందుకోవాలి, పొందుకునే విధానం. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి, రండి. రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. రూకలు లేని వారులారా అంటే గమనించండి, ఆయన దగ్గర కొనేటంత స్తోమత మనకు లేదు కదా, కొనేటంత అర్హత మనకు లేదు. ఆయన కృపను పొందుకునే అర్హత మనకు లేదు. ఆయన ఇచ్చేటటువంటి రక్షణను కొనలేము. ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ కదా, మోర్ దెన్ అవర్ ఎబిలిటీ అనమాట. మన సామర్థ్యానికి మించి ఆ రక్షణ భాగ్యము అనేది, గమనించండి దేవుని బిడ్డలారా, డబ్బుతో కొనేది కాదు. మన దగ్గర లేదది. రూకలు లేని వారులారా అన్నాడు కదా, గమనించండి. రూకలు లేని వారులారా, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. గమనించండి, మనము ఆ రక్షణ భాగ్యాన్ని కొనడానికి మన దగ్గర ఏమి లేదు, డబ్బిచ్చి కొనేది కాదు కదా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, గారడి సీమోను అనే వ్యక్తి. డబ్బుతో వరమును కొనాలనుకున్నాడట, పరిశుద్ధాత్మ వరమును కొనాలనుకున్నాడు. డబ్బుతో కొనేది కాదు. రూకలు లేని వారులారా అంటే మన దగ్గర సామర్థ్యము లేదు. గమనించండి, రూకలు లేని వారు అనగా అర్హత లేకపోయినా సరే, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి అన్నాడు. అంటే గమనించండి, రూకలు లేవు అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? కొని భోజనం చేయండి అన్నాడు. అంటే కొని అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఫ్రీ, ఇది ఉచితం కాదు. అర్థమవుతుందా? అర్హత లేదు అన్నాడు, మీరు కొనలేరు అన్నాడు, ఓకే. మీ దగ్గర రూకలు లేవు అన్నాడు, సరిపోయింది. రెండోది ఏమన్నాడు? కొని భోజనం చేయుడి. కొని అని అన్నాడు అంటే అర్థం ఏంటి అంటే ఇది ఉచితం కాదు, రక్షణ అనేది ఉచితం కాదు. సరే, ఉచితం కాదు, మరి ఏం చేయాలి? ఏమి ఇవ్వాలి? రక్షణ అనేది ఉచితం అంటారు, మరి మీరేమో ఉచితం కాదు అంటున్నారు. అంటే నిజమే. ఎందుకు ఉచితం కాదు అన్నాను అంటే ఆల్రెడీ మన కోసమై ఒక వ్యక్తి వెలబెట్టి మనకు రక్షణ సంపాదించాడు. ఇది ఉచితం కాదు, ప్రాణం పెట్టాడు. మనము పెట్టలేదు. మన దగ్గర రూకలు లేవు, మన దగ్గర స్తోమత లేదు, మన దగ్గర అర్హత లేదు. ఆ యొక్క రుణమును తీర్చుకునేటంత రుణము మన దగ్గర లేదు. కానీ ఒక వ్యక్తి మన కోసమై ప్రాణం పెట్టాడు, ఆ యేసు ప్రభుల వారు కదా. మనం కొరింథీలకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం. 1 కొరింథీ త్వరగా కొన్ని విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో మనందరికీ తెలుసు, ఆ పై వచనంలో లాస్ట్ భాగం కూడా చదివితే, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువబెట్టి కొనబడిన వారు. మనము నిజమే, మనకు ఆ భాగ్యము పొందుకొనేటంత అర్హత మన దగ్గర లేదు, అంత డబ్బు మన దగ్గర లేదు, రూకలు మన దగ్గర లేవు కదా. దాని యొక్క మరేమంటారు, దాని వెల మన దగ్గర లేదు కదా. కానీ ప్రభు ఆ వెలను చెల్లించాడు, నీ పక్షమున వెల చెల్లించాడు. నీ యొక్క పాప పరిహారార్థము కొరకు, ఆ పరిహారము కొరకు వెలబెట్టాడు. వెల ఏంటంటే తన ప్రాణము, రక్తము అనగా తన ప్రాణం పెట్టి మన పక్షాన వెల చెల్లించి మనల్ని విడిపించి ఆ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇదే కదా ప్రభు కోరుతున్నది. రండి నా దగ్గరికి, కమ్ టు మీ. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, కానీ ఇక్కడికి రావాలి అంటే ఇది మనది కాదు అంటారు. ఆయన దగ్గర రావాలి అంటే ఈ దేవుడు మన దేవుడు కాదు. దేవుడు ఎంతమంది దేవుళ్ళు? ఏ దేశానికి ఆ దేవుడు ఉంటాడా? దేవుడు అంటే ఒకే ఒక దేవుడు, సృష్టికర్త, నిన్ను పుట్టించినవాడు, నీవు ఉండాలని ఆశించినవాడు, నీకు ఒక ఆకారమునిచ్చినవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నవాడు, నీ కొరకు యుగయుగాలు ఆయనతో ఉండడానికి అవకాశం ఇచ్చేవాడు. అతడు దేవుడు. నీ నుండి ఆశించేవాడు దేవుడు కాదు,
నీవు తయారు చేసుకున్నవాడు దేవుడు కాదు, నిన్ను తయారు చేసినవాడు దేవుడు, నిన్ను పుట్టించినవాడు దేవుడు, నీకు ఆకారంనిచ్చినవాడు దేవుడు, నీకు జన్మస్థలమునిచ్చినవాడు దేవుడు, నీకు తల్లిదండ్రులనిచ్చినవాడు దేవుడు, నీకు ఆరోగ్యమునిచ్చినవాడు దేవుడు, నీకు ఆయుష్ను పెంచుతున్నవాడు దేవుడు, నీ ప్రాణము నీలో నిలుపుతున్నవాడు దేవుడు. అతడు దేవుడు. గమనించండి, అందుకోసమే ఆయన నీకోసమై ప్రాణం పెట్టాడు, పెట్టాడు. కాబట్టి మనము ఆ రకంగా ఉచితంగా మనం పొందుకోవాల్సిన విధానం మనం చూస్తాం. తర్వాత ఏం కోరుకోవాలో చూద్దాం. మొదటి విషయం రావాల్సిన స్థలం ఏంటో చూసాము, రెండవది పొందుకోవాల్సిన విధానం ఏంటో చూసాము, మూడవది కోరుకోవాల్సిన విషయాలు ఏం కోరుకోవాలి. ఇప్పుడు 2వ వచనం చదుదాం. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు. రూకలు లేవు అన్నాడు, కానీ రూకలు దేనికి ఉంటాయంట? పనికి మాలిన దానికోసం రూకలు ఉంటాయి. లోకరీతిగా, శరీరరీతిగా, భౌతిక పరంగా ఆలోచించినా కూడా ఇది వాస్తవమే కదా. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు. వ్యర్థమైన దానికోసం, భౌతికంగా కూడా వ్యర్థమైన దానికోసం ఈరోజు డబ్బును వ్యయం చేసేవారు చాలామంది ఉన్నారు, డబ్బును ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. త్రాగడం, భయంకరంగా త్రాగడం. ఇంట్లో భార్యకు ఒక గ్లాస్ టీ ఇప్పించాలి అంటే, ఒక కూల్ డ్రింక్ ఇప్పించాలి అంటే ఆలోచన చేయరు కదా. అటువంటి పరిస్థితి ఇంట్లో ఉంటుంది. వారేమో బయటకు వెళ్ళి వందలు వేలు ఖర్చు పెట్టి త్రాగుతూ, మద్యము సేవిస్తూ ఆ విధంగా డబ్బును వృధా చేస్తుంటారు. వ్యర్థమైన దానికోసం, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే దానికోసం, నీ జీవితాన్ని పాడు చేసే దానికోసం ఎందుకు వృధా చేస్తున్నావు? కేవలం భౌతికపరమైన దానికోసమే కాదు, ఈరోజు ఆత్మీయ సంబంధమైన విషయాలు కూడా. ఈరోజు ఉచితంగా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించడానికి నిన్ను ఆహ్వానిస్తున్న నిజ దేవుడైన యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఎక్కడెక్కడికో డబ్బును ఖర్చు పెట్టి, వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడనో డబ్బు వృధా చేస్తున్నారు. సత్యాన్ని గమనించండి దైవ బిడ్డలారా. నేను మతాన్ని బోధించడం లేదు, మోసపూరితంగా మాట్లాడడం లేదు, సత్యాన్ని బోధిస్తున్నాను. ఆహారము కాని దానికోసమై అన్నాడు. అంటే కానిది కొన్ని ఉంటాయా? కాని దానికోసం, సత్యము కాని దానికోసం, వాస్తవము కాని దానికోసం, నిజము కాని దానికోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఈరోజు మనుషుల ప్రయాసము కాని దానికోసమే. కాని దానికోసం, కాని దేవుని కోసం కదా. వాస్తవం కాని దానికోసం, సత్యము కాని దానికోసం, నిజము కాని దానికోసము మనుషులు ప్రయాసపడుతున్నారు. గమనించండి, ఆలోచించండి దైవ బిడ్డలారా కదా. కోరుకోవాల్సిన విషయాలు ఏం కోరుకోవాలి? వాస్తవమైన దాన్ని కోరుకోవాలి, జీవమైన దాన్ని కోరుకోవాలి, మరణాన్ని కోరుకోకూడదు, అబద్ధాన్ని కోరుకోకూడదు, అవాస్తవాలను కోరుకోకూడదు, అసత్యమును కోరుకోకూడదు. ఆహారము అయిన దాన్ని మనం కోరుకోవాలి కదా. ఆహారము కాని దానికోసమే ప్రయాసం, వాస్తవము కాని దానికోసమే మనుషుల ప్రయాసం. కానీ దేవుడు కోరేది ఏంటంటే, అక్కడ చదవండి, ఆహారము కాని దానికోసం మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు కదా. తృప్తి లేని దానికోసం ప్రయాసం. అంతేకాకుండా లాస్ట్ భాగం, చివరి భాగం, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం, మంచి ఆహారం, జీవాహారం కదా. నువ్వు నిత్యము జీవించే ఆహారము తిను. భౌతిక సంబంధంగా మంచి ఆహారం తినాలి కదా, మంచి భోజనం చేయాలి. నీకు ఆరోగ్యకరమైంది తిను. అనవసరమైంది, ఆరోగ్యాన్ని పాడు చేసేది, జీవితాన్ని పాడు చేసే పానీయాలు ఎందుకు సేవిస్తాము? అటువంటి పనికి మాలినటువంటి వ్యర్థమైనవన్నీ ఆ చెత్తబుట్టలో వేసినట్లుగా దేహంలో, కడుపులో చెత్తంతా పడేస్తే మన బ్రతుకు, మన దేహం పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ విషయానికి ఆలోచన చేస్తే కనుక వ్యర్థమైన దానికోసం నువ్వు ప్రయాసపడితే వ్యర్థమే అవుతుంది. కానీ జీవాహారమైనటువంటి ఆ జీవాహారమును భుజించాలి కదా. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించండి. ఆ మాట యోహాను సువార్తలో ఒకసారి చూద్దాం. మనం ముగింపులోనికి వద్దాము. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. 33 నుండి 35 వరకు చదివితే గనుక, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, జాగ్రత్త వినండి, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేనే జీవాహారము.
నా దగ్గరికి రండి, ఆహారమై ఉన్న, జీవాహారమై ఉన్న నా దగ్గరికి రండి, వ్యర్థమైన దానికోసము డబ్బును వృధా చేయకండి. ఈరోజు సత్యమును గ్రహించు, సత్యవంతుడైన యేసయ్య దగ్గరికి రా, తద్వారా నీ జీవితంలో తృప్తి దొరుకుతుంది. అంతేకాదు, చివరి మాట నేను చెప్పేసి ముగించేస్తాను. రావాల్సిన స్థలం ఏంటో నేర్చుకున్నాం, పొందుకోవాల్సిన విధానం ఏంటో నేర్చుకున్నాం, కోరుకోవాల్సిన విషయాలేంటో నేర్చుకున్నాము. 4వ విషయం ఏంటంటే చేరుకోవాల్సిన గమ్యస్థానం. ఎక్కడికి చేరుకోవాలి? అక్కడ 3వ వచనంలో మళ్ళీ చదివితే గనుక, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇటర్నల్ గ్రేస్, శాశ్వతమైన కృప, శాశ్వతమైనటువంటి రాజ్యము, శాశ్వతమైన జీవితం, ఇటర్నల్ లైఫ్ దేవుడిచ్చేది కదా. మనము చేరుకోవాల్సిన గమ్యము ఏంటి అంటే శాశ్వతంగా ఉండే స్థలము, శాశ్వతమైన కృప, శాశ్వతమైనటువంటి జీవితం, ఇటర్నల్ లైఫ్. ఈ జీవితం శాశ్వతం కాదు. లోకంలో మనుషుల జీవితం శాశ్వతం కాదు. కొంతమంది ఎంత అద్భుతంగా కనిపిస్తారు, మంచి హడావుడి కదా, ఆ వ్యక్తి ఎంత ఆ లోకంలో ఎంత ప్రత్యేకత, ఆ ప్రఖ్యాతి ఇవన్నీ సంపాదించుకుంటారు, ఆకస్మికంగా మరణిస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హిస్ లైఫ్? అతని జీవితం ద్వారా ఏంటి ప్రయోజనం? ఏం సంపాదించాడు, ఏం సాధించాడు, ఏం పొందుకున్నాడు? ఒక మనిషి గతించాడంటే అతనికి సంబంధించినటువంటి ప్రతీది కూడా గతించిపోతాయి. కొంతకాలము జ్ఞాపకాలు ఉంటుండొచ్చు కానీ అంతే తప్ప ఏమీ ఉండదు. గమనించండి బిడ్డలారా, లోకంలో రాజులు ఎంతో మంది మన దేశాలను కదా పరిపాలించినటువంటి రాజులు ఉన్నారు. వారు సంపాదించినటువంటి రాజ్యాలు, కోటలు, సామ్రాజ్యాలు ఏమయ్యాయి? ఈరోజు రాళ్ళు తప్ప ఏమీ లేవు, కోటలు లేవు కదా, ఉట్టి రాళ్ళు కనిపిస్తాయి అక్కడ. కానీ వాళ్ళు సంపాదించి ఏముంది చెప్పండి? లోకమా శాశ్వతం? చేరుకోవలసిన గమ్యస్థానము ప్రాముఖ్యం. అందుకోసం అన్నాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. అప్పుడు నేను దావీదునకు ఒక కృప చూపించాను, ఇచ్చాను. అదేంటి అంటే శాశ్వతమైన కృప కదా. నేను మీతో నిత్య నిబంధన చేసేదను కదా, ఇటర్నల్ కవనెంట్, నిత్య నిబంధన. మాటిచ్చాడు అంటే దేవుడు తప్పడు. గమనించండి, మాట తప్పేవాడు కాదు. నేను బోధిస్తున్నటువంటి సత్యము, ఆ సత్య దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయనలో అబద్ధము లేదు, ఆయనలో అసత్యం లేదు. చారిత్రక ఆధారాలు కలిగినటువంటి దేవుడు, నిజ దేవుడు ఆయన. నీవు కొంచెము సమయాన్ని కేటాయించి ఇది వాస్తవమా, ఇతడు చెప్పున్నది వాస్తవమా కాదని నీవు పరిశీలించు, నీవు నిర్ణయానికి రా. అప్పుడు సత్యమేంటో నీకు అర్థమవుతుంది, స్వర్గమేంటో నీకు అర్థమవుతుంది. ఈరోజు ఈ సత్యాన్ని గమనిస్తావా? ఇట్ ఈస్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైనా కావచ్చు, మీరెవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, నువ్వెవరైనా కావచ్చు. ఆయన ఇస్తున్న ఆహ్వానమును అందుకొని ఆశతో గనుక నువ్వు ఉంటే ఈ ఆహ్వానమును అందుకొని ఆయన దగ్గరికి రా. నీ జీవితంలో ఆ తృప్తిని, సంతృప్తిని తప్పకుండా నువ్వు అనుభవిస్తావని దైవ సేవకుడిగా దేవుడిచ్చిన అధికారంతో ఈ మాట సెలవిస్తున్నాను. అటువంటి దైవ కృప వాక్యాన్ని విన్న మీ అందరికీ సమృద్ధిగా దేవుడు దయచేను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న నీ బిడ్డలలో సరి అయినటువంటి అవగాహన దయచేయండి. ఇది సత్యమైన మాట, యథార్థమైన మాట దేవా. నీ బిడ్డలు శ్రద్ధగా విన్నారు తండ్రి. స్తోత్రములు. వారి జీవితాలలో నాయన నిజమైనటువంటి మార్పు ప్రసాదించండి. నీ దగ్గరికి వస్తే, ఆశతో వస్తే తృప్తి ఉంటుందయ్యా. మీ ద్వారానే తృప్తి. మేము ఈరోజు ఎంతో తృప్తిగా ఉన్నాం. డబ్బును బట్టి కాదయ్యా, ఆస్తిపాస్తులను బట్టి కాదయ్యా, అంతస్తులను బట్టి కాదయ్యా, బంధువులను బట్టి కాదు కన్న తండ్రి, నిన్ను బట్టి వీఆర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. అవును తండ్రి, మీ ద్వారానే కదా మాకు సంతృప్తి, మీ ద్వారానే మాకు తృప్తి. మహారాజా, వాక్యాన్ని విన్నటువంటి, ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి బిడ్డలందరికీ అటువంటి తృప్తిని ప్రసాదించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు.
దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.